వైసీపీ టీడీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో కర్నూలులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ ఇవాళ ధర్నాకి పిలుపునిచ్చింది వైసీపీ కార్యకర్త ఆత్మహత్యపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ని ముట్టడిస్తామని ఎస్పీ మోహన్ రెడ్డి చెప్పారు. దీంతో వైసీపీ కంటే ముందుగానే ఆందోళనకి దిగాయి టీడీపీ శ్రేణులు. వైసీపీ వాళ్లే దాడులు చేస్తున్నారంటూ కర్నూలు కలెక్టరేట్ ముందు టీడీపీ భారీ ధర్నా చేపట్టింది. కర్నూలులో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు అంటున్నారు. కర్నూలు కలెక్టరేట్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి రిపోర్ట్ చేస్తారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద టీడీపీ భారీ ధర్నా చేపట్టింది. తమ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ధర్నాకు సంబంధించిన పూర్తి వివరాలను టీడీపీ నేతలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఈ ధర్నా చేస్తున్నారు? నగరంలో ఒక పథకం ప్రకారము వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన రౌడీలు గూండాలు ఈ అభివృద్ధిని చూడలేక ఓర్చలేక మా కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళు నిన్న 2-3 నాయకులు అంటే జిల్లా అధ్యక్షుడు కానీ యువ నాయకుడు సిద్ధార్థరెడ్డి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొత్తగా మంత్రి అయినటువంటి భరత్కు ఏమీ తెలియక ఇట్లాంటివి చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఇది తప్పు. కొత్తగా చిన్న వయసులో మంత్రి అయి ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల యొక్క పరిశ్రమలు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో కడుపు మండి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఇది. మీ కుట్రలు జనాలకందరికీ కూడా తెలుసు. మీ కుట్రలు సాగవు. మిమ్మల్ని మేము నిజంగా అనుకుంటే, మేము రౌడీజం చేయాలనుకుంటే నువ్వు కానీ మీ జిల్లా అధ్యక్షుడు కానీ మీ రౌడీలు కానీ ఈ రాష్ట్రంలోనే ఉండరు. కానీ మా సంస్కృతి అది కాదు. మేము అభివృద్ధి చేస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. ప్రజల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే భరత్ గారు కానీ పనిచేస్తుంటే మీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈ పథకం ప్రవేశపెట్టినారు. ఇది తప్పు. మీరు మానుకోకపోతే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఈ యొక్క నగరంలో రౌడీజం జరగకూడదన్న ఉద్దేశంతోనే మంత్రి గారు పనిచేస్తున్నారు. వాళ్ళ నాయన మంత్రి ఉన్నప్పుడు కూడా రౌడీజాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదు. రౌడీజం మీ సొంతము, మీరే రౌడీలు. 21 సంవత్సరంలో నువ్వు మర్డర్ చేసి జైలు పోయినావు చిన్న వయసులో. అదే చిన్న వయసులో భరత్ మంత్రి ఈరోజు రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకున్నారు. దీనికి కాదా మీరు చేస్తున్నటువంటి కుట్ర? జాగ్రత్త. నిజంగా మేము చేయాలనుకుంటే మీరు ఉండరు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా టీడీపీ నేతలపై ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.